ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ గురించి డిస్కస్ చేస్తాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇంకొక సినారియో అనమాట. సో బేసిక్గా మనకి ఇక్కడ సో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో సోర్స్ కంటైనర్, డెస్టినేషన్ కంటైనర్. అయితే మనకి సోర్స్ కంటైనర్లో సో ఇలా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక 4 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫైల్స్ని నేను జిప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో జిప్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని అన్జిప్ చేయడం, అంటే ఫస్ట్ మామూలుగా ఉన్న ఫైల్స్ని జిప్ చేసి ఆ జిప్ని మళ్ళీ అన్జిప్ ఎలా చేయాలని కూడా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఈ పైప్ లైన్ సో పేరు ఇద్దాం ఏదో ఒకటి, డెమో డేటా. సో దాని తర్వాత కాపీ యాక్టివిటీ తీసుకుంటాను ఇక్కడ. సో అలానే సో సోర్స్ అంటే ఎక్కడుందో డిఫైన్ చేద్దాం. Azure Blob Storage, CSV, continue, source data set, అలానే లింక్డ్ సర్వీస్. ఓకే, సో బ్రౌజ్ చేద్దాం ఎక్కడ ఉన్నాయి. సోర్స్ కంటైనర్లో టెక్స్ట్ డేటా ఫైల్స్లో ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో కాపీ. సో ఇలా మనం ఏంటంటే సోర్స్ కంటైనర్ అనేది సో డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సోర్స్ అనేది. అయితే ఇక్కడ మనకి మల్టిపుల్ ఫైల్స్ కాబట్టి సో నేను సో స్టార్ అంటే ఏది ఉన్నా సరే నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఫెచ్ డౌన్. ఓకే, పేరు ఏదైనా ఉండొచ్చు, బట్ మనం ఏంటంటే సో ఈ కంటైనర్లో ఈ ఫైల్స్ అనేది రిట్రీవ్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత డెస్టినేషన్. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్, సిఎస్వి, కంటిన్యూ. సో ఇక్కడ టార్గెట్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ హెడర్, సో బ్రౌజ్ డెస్టినేషన్ ఫైల్స్. ఇక్కడ నేను డైరెక్ట్గా ఒకటి స్పెసిఫై చేస్తాను, టెస్ట్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫైల్ నేమ్ ఏమి ఇవ్వటం లేదు, అలానే సో ఇంపోర్ట్ స్కీమా కూడా ఏం లేదనమాట. సో ఇలా ఒక సో డేటా సెట్ అనేది కూడా క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే కాపీ బిహేవియర్ అని ఉంది కదా. సో ఇక్కడ ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఎనీథింగ్, జస్ట్ ఓపెన్. ఇక్కడ మన కంప్రెషన్ టైప్ ఉంది కదా, ఇక్కడ మనం ఏంటంటే సో జిప్ ఫైల్ తీసుకుంటాం చూడండి. సో జిప్ ఉంది కదా, సో కంప్రెషన్ టైప్ వచ్చేసరికి జిప్ DAPL8. ఓకే, అలానే ఫైల్ నేమ్ కూడా ఒకటి స్పెసిఫై చేయాలి, temp.zip. ఓకే, ఇలా అంటే పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ డెమో కాబట్టి ఐఎమ్ జస్ట్ స్పెసిఫై. ఇప్పుడు ఏం చేస్తుంది, ఏదైతే ఈ 4 ఫైల్స్ ఉన్నాయో ఈ 4 ఫైల్స్ని ఒక జిప్ చేసి సో ఈ టార్గెట్ లొకేషన్లో ఈ పేరుతోటి మనకు ఒక జిప్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో అదేంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏదన్నా ఎర్రర్ ఉందో చూద్దాం. క్లోజ్ డీబగ్. సో ఒక్కోసారి టైం పడుతుంది ఎగ్జిక్యూషన్, ఒక్కోసారి ఫాస్ట్గా అవుతుంది. So let's see that how much time will take to execute this one. But it's very simple అన్న, ఇక్కడ కాంప్లికేషన్స్ ఏమన్నది. So let's see that. Try to refresh. Still in queued. Let's see. So target container లో చూద్దాం. I think ఇంకా రాలేదు. So still it's queued state. సో ఒక్కోసారి ఎగ్జాంపుల్లో ఫాస్ట్గా అవుతుంది, ఒక్కోసారి చాలా లేట్గా అవుతుంది. ఐఎమ్ నాట్ షూర్ రీజన్ బిహైండ్ ఇట్. వెయిట్ చేద్దాం అట్లీస్ట్ 1 or 2 minutes. సో స్టిల్ ఇట్స్ క్యూడ్ స్టేట్. వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్, ఐ డోంట్ నో. Okay, still it's taking 1 minute. Okay, so so 1.5 minute, but it contain only 4 files. Those files having less amount of records, not having more records also.
I don't know why it is taking so much time. Am I done anything wrong? యా చూడండి. సో ఇప్పటికీ క్రియేట్ అన్నమాట. ఓకే, సో ఇది చాలా టైం తీసుకుంటుంది, బట్ సక్సెస్ఫుల్లీ రన్ అయినాయో చూడండి. సో మనకి ఈ డెస్టినేషన్ కంటైనర్లో సో టెస్ట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక జిప్ ఫైల్ అనేది క్రియేట్ అన్నమాట. బట్ ఇట్స్ టేకన్ లాట్ ఆఫ్ టైం. యూజువల్లీ ఇంత టైం అయితే పట్టదు అనమాట, బట్ ఐ డోంట్ నో ఎందుకు తీసుకున్నది, ఐఎమ్ నాట్ షూర్. సో జనరల్లీ ఒక 30 సెకండ్స్లోనే అయిపోతుంది, బట్ ఈ టైంలో 2.5 minutes తీసుకుంది. జస్ట్ 4 files, దట్ మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట, ఎక్కువ రికార్డ్స్ పోలేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే సోర్స్ లొకేషన్లో స్పెసిఫై చేద్దాం. ఓకే, వైస్ వర్స. సో ఇది డిలీట్ చేస్తాను, అలానే సో డేటా సెట్లు కూడా డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను. సో డన్. సో డన్. ఓకే, మళ్ళీ కాపీ యాక్టివిటీ ఉంది. సో బట్ ఇందాకేంటి మామూలు ఫైల్స్ని జిప్ చేసిన, ఇప్పుడేంటి జిప్ చేసిన ఫైల్స్ని మళ్ళీ అన్జిప్ చేద్దాం అనమాట. ఓకే, సో సోర్స్ కంటైనర్. ఓకే, సో అలానే అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, CSV కంటిన్యూ. సో సోర్స్ డేటా సెట్ లింక్డ్ సర్వీస్ ఏదో డిఫైన్ చేయండి. అలానే ఫస్ట్ రోజు హెడర్. సో బ్రౌజ్ ఎక్కడుందో డెస్టినేషన్ కంటైనర్లో, సో టెస్ట్ ఫైల్ ఇన్ఫర్మేషన్లో ఉంది. ఓకే, సో అలానే నన్ అనమాట. సో ఇక్కడ కూడా నేను వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ తీసుకున్నాను, అంటే ఏమున్నా సరే ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్. ఓకే, సో అయితే ఇది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కంప్రెషన్ టైప్ ఉంది కదా, ఇది తీసుకుందాం. ఓకే ఓకే, అలానే ఫైల్ నేమ్ కూడా మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట, మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో జస్ట్ మనకి ఫైల్ నేమ్ అనేది, సో నేను వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ తీసుకున్నాను కాబట్టి ఏదన్నా సరే మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, కంప్రెషన్ టైప్ అనేది ఇది ఉంది. సో దాని తర్వాత సో సింక్ అనేది తీసుకుందాం. సో డెస్టినేషన్ అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, CSV కంటిన్యూ. సో టార్గెట్ డేటా సెట్, అలానే లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ వైజ్ హెడర్, బ్రౌజ్, సోర్స్ డేటా ఫైల్స్. చూడండి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో ADF జిప్ డేటా జిప్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అలానే సో స్కీమా వచ్చేసరికి నన్ను తీసుకుంటాను. ఇలా ఈ కంటైనర్లో ఈ ఫోల్డర్లో మనకి ఫైల్స్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, సో ఇలా నేను సోర్స్ టార్గెట్ రెండు కూడా స్పెసిఫై చేశాను అనమాట. ఓకే, సో చూడండి సోర్స్ ఇది, అలానే సో టార్గెట్ ఇది అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో సోర్స్ చూడండి జస్ట్ వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ ఇచ్చాను, అలానే ఇక్కడ ఫైల్ నేమ్ స్పెసిఫై చేయలేదు, అలానే ఇక్కడ నేను సో కంప్రెషన్ టైప్ అని మిస్ అవుట్ చేశాను. బట్ డెస్టినేషన్లో మనకి ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఎటువంటి స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. వ్యాలిడ్ లుక్స్ గుడ్, డివర్. సో ఇప్పుడు సోర్స్కి వెళ్దాం. సోర్స్ కంటైనర్. ఓకే, సో ఇక్కడ మనకి సో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూద్దాం, విల్ వెయిట్. సో టార్గెట్ ఫోల్డర్ అంటే చూద్దాం ఒకసారి, ADF జిప్ ఇన్ఫర్మేషన్. సో ట్రై టు రిఫ్రెష్. సో మేబీ ఇది కూడా ఒక టైం పట్టచ్చు, ఒక 2 minutes అలా, ఐఎమ్ నాట్ షూర్. సో లెట్స్ సీ దట్. సో అది 2.5 minutes పట్టింది కాబట్టి సో ఓకే, స్టిల్ ఇట్స్ ఎక్స్పోర్టింగ్. మీరు ఎగ్జిక్యూషన్ స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే సో టైం తీసుకుంటుంది, ఎందుకంటే నేను ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే, 1 minute దాటింది, స్టిల్ ఇట్స్ నాట్ దేర్. Okay, still it's query state.
చూడండి మనకి క్రియేట్ అయింది. సో బట్ మీరు అబ్జర్వ్ చేశారా, ఒక ఫోల్డర్ ఇచ్చాను ADF_GIF ఇన్ఫర్మేషన్ని, మళ్ళీ విత్ ఇన్ ద ఫోల్డర్లో temp.gif అనేది ఇంకో క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయి. సో ఇది ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే, ఈ ఫోల్డర్ అనేది బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సోర్స్ లెవెల్లో ఒకటి ఇచ్చాం, ప్రిజర్వ్ జిప్ ఫైల్ నేమ్ యాజ్ ఎ ఫోల్డర్. అంటే మీరు ఏదైతే జిప్ ఫోల్డర్ ఉందో దాంతో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు కావాలా వద్దా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు వద్దనుకుంటే అన్చెక్ చేద్దాం, మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రన్ చేస్తాం. చూడండి ఏమవుతుందో. డిలీట్. సో అంటే మీకు ఎక్స్ట్రా ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది కదా, అది మీకు వద్దనుకుంటే ఇప్పుడు చూడండి మళ్ళీ రన్ చేస్తాను. సో యూ విల్ నాట్ సీ దట్ ఎక్స్ట్రా ఫోల్డర్. సో డీబగ్ అంటే ఫస్ట్ ఏంటి ADF_GIF ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత ఇందాకేంటి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఆ ఫోల్డర్లో ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ అయినాయి. బట్ అలా కాకుండా ఇప్పుడేంటి ADF_GIF ఇన్ఫర్మేషన్ ఫోల్డర్లో డైరెక్ట్గా మనకి ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి మనం డిసైడ్ అవ్వాలి మీకు ఎక్స్ట్రా ఫోల్డర్ కావాలా వద్దా అనేది. ఇట్స్ ఆల్ అబౌట్ రిక్వైర్మెంట్. సో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. సో ఇది కూడా 1 minute అలా టైం తీసుకోవచ్చు, మేబీ విల్ వెయిట్, నో ప్రాబ్లం. ఇంకా రన్ అవ్వలేదు. మీరు ఈ ఎగ్జిక్యూషన్ స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మేబీ ఓకే. ఇప్పుడు చూడండి, సో డైరెక్ట్గా ఫైల్స్ ఉన్నాయి. బట్ ఇందాకేంటి ఈ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో మీకు ఫైల్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా మనకి ఏంటంటే సో ఈవెన్ మీరు కావాలనుకుంటే ఈ ఫోల్డర్లో జిప్ చేసినప్పుడు మనకి సో టైం స్టాంప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే అదంతా మనకు తెలిసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిప్, సారీ ఇది కాదట్టుంది, ఇది కదా. ఇప్పుడు ఇలా జిప్ చేసాం కదా, దీన్ని టైం స్టాంప్ యాడ్ చేసుకో అంటే ఫైల్స్ ఎప్పుడు జిప్ అయినాయి, అన్జిప్ చేసిన తర్వాత వేరే ఫోల్డర్కి మూవ్ చేయడం, ఇలా రకరకాలుగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. సో ఐడియల్లీ మనకి ఏంటంటే కాన్సెప్ట్ అనేది అర్థమైతే వీ కెన్ బిల్డ్ ఎనీథింగ్. అదే కాన్సెప్ట్ తెలియదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.